హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ఎస్టెల్. మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో అన్కన్వెన్షనల్ మెషినింగ్ ప్రాసెస్ సబ్జెక్ట్ మీద ఒక క్వశ్చన్ తీసుకొని ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఎలా ప్రజెంట్ చేయొచ్చు అనేది మనము క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్, ఈ అన్కన్వెన్షనల్ మెషినింగ్ ప్రాసెస్ అనేది ఎలెక్టివ్, ఎస్పెషలీ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇది ఎలెక్టివ్ సబ్జెక్ట్ అలాట్ అయి ఉంటుంది. ఈ సబ్జెక్టు ఎలా నేర్చుకోవాలి అంటే, ఫస్ట్ కన్వెన్షనల్ ప్రాసెస్ ఆల్రెడీ మీరు నేర్చుకునే ఉంటారు. కన్వెన్షనల్ మెషినింగ్ ప్రాసెస్ ఇవన్నీ నేర్చుకున్నారు. అయితే ఇప్పుడు అన్కన్వెన్షనల్ మెషినింగ్ ప్రాసెస్ అనేది ఇవన్నీ చాలా టెక్నిక్స్ వస్తాయి. ఈ టెక్నిక్స్ అన్నీ మనము ఈ సబ్జెక్ట్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము ఆ టెక్నిక్స్ అనేది ఏంటిది అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఈ హెడ్డింగ్ చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ మెషినింగ్ టెక్నిక్స్. ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ మెషినింగ్ టెక్నిక్స్ తోటి ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి. మనం అనుకున్నాం కదా, మన సబ్జెక్ట్ పేరు అన్కన్వెన్షనల్ మెషినింగ్ ప్రాసెస్. సో ఈ క్లాసిఫికేషన్ ఎలా చేస్తామంటే, ఫస్ట్ వచ్చేసి మెకానికల్ ప్రాసెసెస్, తర్వాత ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్, తర్వాత ఎలక్ట్రోథర్మల్ ప్రాసెస్, నెక్స్ట్ కెమికల్ ప్రాసెస్. ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయి మనకి. ఈ సబ్ క్లాసిఫికేషన్లో ఏవేవి అలాట్మెంట్ అయ్యి ఉన్నాయి, ఏవేవి వీటికి రిలేటెడ్గా ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు మనము చూసుకుందాం. అయితే ఇప్పుడు ఇది సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా మనం స్టార్ట్ చేసుకున్నాం కదా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా మీకు ఒక క్వశ్చన్ వస్తే, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద అడ్వాన్స్డ్ మెషినింగ్ టెక్నిక్స్ ఆర్ వేరియస్ మెషినింగ్ టెక్నిక్స్ అనే క్వశ్చన్ వస్తే, ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే జేఎన్టీయూహెచ్ కానీ మీ ఏదైనా ఆటోనమస్ కాలేజీలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే అడ్వాన్స్డ్ మెషినింగ్ టెక్నిక్స్ ఆల్మోస్ట్ ఇది థియరీ కాబట్టి 5 మార్క్స్ క్వశ్చనే మనకి గమనించవచ్చు, ఇది 5 మార్క్స్ క్వశ్చన్ అని. సో ఫస్ట్ మెకానికల్ ప్రాసెస్ కింద ఏమేమి వస్తాయంటే రిలేటెడ్గా ఈ అబ్రెసివ్ జెట్ మెషినింగ్ వస్తుంది. అబ్రెసివ్ జెట్ మెషినింగ్ అంటే ఇది జస్ట్ క్లాసిఫికేషనే. ఇన్ డెప్త్కి వెళ్తే అబ్రెసివ్ జెట్ మెషినింగ్ గురించి మనం కంప్లీట్గా నేర్చుకోవాల్సి వస్తుంది. అబ్రెసివ్ జెట్ మెషినింగ్ కన్స్ట్రక్షన్ ఏంటిది, వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటిది, అప్లికేషన్స్ ఏంటివి అని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మెషినింగ్ ప్రాసెస్ గురించి మనం డీటెయిల్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది అబ్రెసివ్ జెట్ మెషినింగ్ ఫస్ట్ది. సెకండ్ అల్ట్రాసోనిక్ మెషినింగ్, ఇది యూఎస్ఎం అంటాం. వాటర్ జెట్ మెషినింగ్ డబ్ల్యూజేఎం, అబ్రెసివ్ వాటర్ జెట్ మెషినింగ్ ఏడబ్ల్యూజేఎం, అబ్రెసివ్ ఫ్లో మెషినింగ్ ఏఎఫ్ఎం, మ్యాగ్నెటివ్ అబ్రెసివ్ ఫినిషింగ్. ఇన్ని టెక్నిక్స్ మన మెకానికల్ ప్రాసెసెస్ కిందికి వస్తాయి. ఇవన్నీ మనము ఇన్ డీటెయిల్గా కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది జస్ట్ క్లాసిఫికేషన్. ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ వాటి యొక్క క్లాసిఫికేషన్ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో బ్రీఫ్గా చూసుకుంటాం. ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ కిందికి ఏమేమి వస్తాయంటే, ఎలక్ట్రోకెమికల్ మెషినింగ్ ఈసీఎం, ఎలక్ట్రోకెమికల్ గ్రైండింగ్ ఈసీజీ, ఎలక్ట్రోకెమికల్ జెట్ డ్రిల్లింగ్ ఈజేడి. ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ కింద వస్తాయి. తర్వాత ఎలక్ట్రోథర్మల్ ప్రాసెస్ కింద ఏమొస్తాయి అంటే, ఎలక్ట్రో డిశ్చార్జ్ మెషినింగ్, అది ఈడిఎం అంటాం. లేజర్ జెట్ మెషినింగ్ ఎల్జేఎం అంటాం. ఎలక్ట్రాన్ బీమ్ మెషినింగ్ ఈబీఎం అండ్ ప్లాస్మా అబ్రెసివ్ మెషినింగ్, ఇది పిఏఎం అంటాం. సో ఈ 4 టెక్నిక్స్ దేని కిందికి వస్తుంది, ఏ క్లాసిఫికేషన్ కిందికి వస్తుంది అంటే ఎలక్ట్రోథర్మల్ ప్రాసెస్ కింద వస్తుంది. తర్వాత చివరికి కెమికల్ ప్రాసెస్ చూసుకుంటే కెమికల్ మిల్లింగ్, ఫోటో కెమికల్ మిల్లింగ్. ఈ కెమికల్ మిల్లింగ్ సిహెచ్ఎం అంటాం. ఫోటో కెమికల్ మిల్లింగ్ వచ్చేసి పిసిఎం. సో ఇది మనము కంప్లీట్ క్లాసిఫికేషన్, మన అడ్వాన్స్డ్ మెషినింగ్ టెక్నిక్స్ యొక్క కంప్లీట్ క్లాసిఫికేషను ఈ విధంగా రాసుకుంటే మీకు ఈజీగా 5 మార్క్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలామంది విద్యార్థులు, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి క్వశ్చన్ సరిగా అర్థం అవ్వట్లేదు, క్వశ్చన్ సరిగా చదవట్లేదు. క్వశ్చన్ మీరు ఏం చేయాలంటే 2-3 సార్లు చదవాలి. ఎందుకంటే క్వశ్చన్ అర్థమైందనుకో మీకు ఆన్సరు ఆల్రెడీ చదివే ఉంటారు సబ్జెక్టు. మీరు ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుంటే ఒక
10 to 20 సెకండ్స్లో మీరు రీకలెక్ట్ చేసుకుంటే ఈజీగా మీరు ఆన్సర్ మీ ఓన్ స్టైల్గా ఈజీగా ప్రజెంటేషన్ ఇవ్వచ్చు, మంచిగా ఈ కీ పాయింట్స్ రాయొచ్చు, మంచిగా ఇన్ డీటెయిల్గా మీరు ఏదైతే మీరు ఇచ్చిన క్వశ్చన్కి ఇన్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో చాలామంది స్టూడెంట్స్ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఎస్పెషల్లీ ఇటువంటి ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఏంటంటే క్వశ్చన్ అనేది సరిగా అర్థం అవ్వట్లేదు. కాబట్టి క్వశ్చన్ని 2-3 సార్లు చదవండి. 2-3 సార్లు ఆ క్వశ్చన్ని చదివితే ఈజీగా మీకు రీకలెక్ట్ చేసుకొని ఈజీగా మీరు రాయగలుగుతారు. ఆ విధంగా ఒకటి ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఏంటిదంటే సరిగా రాయకపోవడం, ఓకే, సరిగా కీ పాయింట్స్ అనేది సరిగా మెన్షన్ చేయకపోవడం, డయాగ్రామ్ కూడా సరిగా డ్రా చేయకపోవడం, ఇటువంటి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు కొంచెం ప్రాక్టీస్ చేసేసుకుంటే సో ఇటువంటి ఈ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్లో కూడా మీరు ఈజీగా స్కోరింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ పిల్లలకి ఇటువంటి ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ మూమెంట్లో స్కోరింగ్ దిశగా వెళ్తున్న విద్యార్థులకి ఇటువంటి సబ్జెక్ట్స్ చాలా స్కోరింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఏదైతే ఈ బార్డర్ స్టోన్ మార్క్ అంటాం, బార్డర్ అంటే 59% ఉన్న విద్యార్థులకి ఈ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ రానున్న సెమిస్టర్ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్స్ ప్రాజెక్టుల అన్నిట్లో ఫోకస్ చేస్తే మీరు ఈజీగా 62, 63, 64 వరకు ఈజీగా బీటెక్ అయిపోయే లోపు మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మనము ఈరోజు క్లాసు డిస్కస్ చేసుకున్నాం కదా, అడ్వాన్స్డ్ మెషినింగ్ టెక్నిక్స్. మీరు ఇంకా ఈ సబ్జెక్ట్ గురించి ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే డెఫినెట్గా మన ఛానల్లో ఇంకా క్లాసెస్ ఇస్తాము. ఇది జస్ట్ బిగినింగే కాబట్టి జస్ట్ స్మాల్ క్లాసిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంకా మీరు ఇంకేమైనా ఏదైనా మెషినింగ్ మీద మీకు ఏదైనా ప్రాసెస్ మీద మీకు ఇంకేమైనా ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాలని అనుకుంటే, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, సో మీరు మాత్రం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.